పోతాము. శ్రీ అల్వేల్ మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. స్వామి, నా కూతురికి యాజబ్బు లేకుండా చేసినావు, థ్యాంక్స్. అట్నే ఈ అప్పారావును కూడా మర్చిపోయేటట్టు చేస్తే నీకు 1000 టెంకాయలు కొడతా. స్వామి, గీత కేసు నా మీద రాకుండా ఉంటే 100, అలాగే అంజలితో కట్ అయ్యే వరకు నా భార్య నన్ను చూడకుండా ఉంటే ఇంకో 100, 100 + 100 200 కొబ్బరికాయలు కొడతానే. అయ్యా హారతి. మంగళాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వదాచార్యై సత్కృతాయాస్తు మంగళం. సార్, దొరికిపోయాం. ఏమిటి, ఏం పోలీసులు వస్తాడారా? పోలీసులు కాదు, అంతకంటే డేంజర్ మా ఆవిడ వస్తా. అవునా? అయితే పాప పోయి పలకరించి వస్తా. అదే మరి. అప్పుడు కానీ మన ఇద్దరిని ప్రసాదంలో విషం పెట్టి చంపదు. ఎట్లా బా, ఏం చేసామంటావు? ప్లీజ్ మీరు అంజలి తీసుకుని దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలాగే డాడీ. స్వామి, పాజిటివ్ గా ఆలోచించమంటే నెగటివ్ గా ఆలోచించి మా ఆవిడ చూడకుండా చూడమంటే ఎదురుగా చూపిస్తావా? నీ 100 కొబ్బరికాయలు క్యాన్సిల్. ఎదురుగా ఉన్నందుకే భయపడి చస్తుంటే పక్కకే తీసుకొచ్చి పెడతావా? ఆ 200 కూడా క్యాన్సిల్. ఏమండి, ఎక్కడికి? యార్నింగ్ ఎన్న వేణం? మిమ్మల్ని పిలుస్తుంటే అంగా అంగా అంటారేంటండి, చిన్నపిల్లలాగా? ఓ, మీరు తెలుగు పొన్నా? ఇలా టైట్ లాంచి వేశారేంటి? లూజ్ అంటే మనకు కెట్టదు, పరమ అసహ్యం. మొదటి నుంచి నాకు షార్ట్ అండ్ టైట్ అంటేనే ఇష్టం. మీరు ఆయన కాదులేండి. అంటే ఆయన టైటు, మీరు లూజు. నా లూజా? లూజ్ అంటే షర్ట్ లూజు. ఏం యాక్టింగ్ చేసినావు అబ్బి? నీ యాక్టింగ్ తో అయ్యబ్బోని అదర కొట్టేసినావు. ఈయన ఎదరగొట్టాడు సరే, ఆవిడ ఎదిరిందా అని. కరెక్ట్, నాకు అదే డౌట్. సగం నమ్మినట్టుగా సగం నమ్మనట్టుగా. అసలు నమ్మిందో లేదు. ఆయమ్మ నమ్మిందో నమ్మలేదో తెలియాలంటే నువ్వు వైజాగ్ పోవాలా. హైదరాబాద్ లోనే నమ్మంది వైజాగ్ వెళ్తే నమ్ముతుందా? ఏంటి చెవులు కొరుకుంటున్నారు? ఏమీ లేదు. జనరల్ గా గుళ్ళో కొబ్బరి మొక్కలే కొరుకుంటారు కదా, వెరైటీగా ఏం కొరుకుంటే బాగుంటుందని అడిగారు ఆయన. చెవులు కొరుకుంటే బాగుంటుందన్నాను, కొరుకుతున్నారు. గుళ్ళో కూడా జోకులేనా? ఏం చేస్తాం, కొంతమంది జీవితాలు చూసే వాళ్ళకి జోకు, చేసే వాళ్ళకి మేకు. అర్థమైందా? థ్యాంక్స్. ఏంటి అలా చూస్తున్నావు? నేను నీ మొగుణ్ణి, నీకున్న ఒక్కగానొక్క మొగుణ్ణి. ఎందుకే అంత కోపం? ఇప్పుడు నేనేమన్నానని? ఏ మాట కా మాట చెప్పుకోవాలి. ఏ ఆడదానికైనా ఒక మొగుడే ఉంటాడు, 10 మంది ఉండరు. సారీ, ఏదో ఫాస్ట్ గేర్ వేయబోయాను, రివర్స్ గేర్ పడింది. ఈ ప్రసాదం తినండి, తప్పుడు గేర్లు వేయకుండా ఉంటారు. ఏంటి, గుడికెళ్ళొచ్చావా? అవును, మధ్యాహ్నం పడుకుంటే పీడకలొచ్చింది. ఏది, నేను ఇంకో అమ్మాయితో తిరుగుతున్నట్టు, నీకు అన్యాయం చేసినట్టు? అవునా? ఆ విషయం మీకెలా తెలుసు? అయినా మీకంత సీన్ లేదులేండి. ఇందాక గుళ్ళో ఓ విచిత్రం జరిగింది, అది మీకు చెప్పాలి. ఎందుకు? నాకు తెలుసుగా. మీకెలా తెలుసు? ఇప్పుడు నువ్వు చెప్తావు కదా, చెప్పు. అచ్చం మీలాగే ఉండే ఓ వ్యక్తిని చూశాను. అచ్చం నాలాగే ఉన్నాడా? అవునండి, అతనికి మీకు ఒకటే తేడా. ఏంటి? అతను కొంచెం లూజు. అంటే మెట్లా? కాదండి, డ్రెస్ విషయంలో అతను కొంచెం లూజు, మీరు టైట్. అతను ఎంత లూజు చొక్కా వేసుకున్నా సరే అతను నేను ఒకటే అంటే నేను ఒప్పుకోను. ఇంపాసిబుల్. అయ్యో రామా, మీకు తెలిసినట్లేదండి. మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో 7 ఉంటారు తెలుసా? కావాలంటే కాశీ నుంచి మీ బామ్మగారు వచ్చాక ఆవిడని అడగండి. మిమ్మల్ని ఇద్దరిని పక్క పక్క నిలబెడితే మీ ఇద్దరిలో మా ఆయన ఎవరో గుర్తుపట్టడం నాకే కష్టం. మా ఇద్దరిని పక్క పక్క నిలబెట్టడం కూడా కష్టమే. అదేంటి? నేను నీ పక్కన తప్ప ఎవరి పక్కన నిలబడ్డా కదా. ఏంటిది? బోర్డు చూడలేదా? బోర్డు చూసి కూడా సిగరెట్ కాలుస్తున్నావా? ఏంటి బోర్డు చూసేది? అక్కడ పొగ తాగరాదు అని రాసింది. అంటే బోర్డు చూసి కూడా కాలుస్తున్నావు అంటే ఈ షాప్ ఓనర్ గా నేను క్షమించను. ఏంటండి, అక్కడ పొగ తాగరాదు అని రాసింది, సిగరెట్ కాల్తాడని రాసిందా? పొగ తాగరాదన్నా సిగరెట్ కాల్చద్దన్నా ఒకటనయ్యా బాబు. ఎలా అవుతుందంటే ఒకటే. నేనేమన్నా సిగరెట్ పొగ గ్లాస్ లో పోసుకొని గట్ట తాగేస్తున్నానా? గ్లాస్ లో పోసుకుని తాగకపోయినా అందరూ దీన్ని పొగ తాగడం అనే అంటారు. అందరూ అంటారేమో, లొసుకుల లక్ష్మారెడ్డి మాత్రం అనడు. ఏమా? అక్కడ పొగ తాగరాదు అనే బోర్డు తీసేసి సిగరెట్ కాల్చరాదు, బీడీ కాల్చరాదు, చుట్ట కాల్చరాదు అని బోర్డు పెట్టుకో. లేకపోతేనా మానవ హక్కుల సంఘానికి ఫోన్ చేసి ఈ విధవ నా హక్కుల్ని హరిస్తున్నాడని నీ మీద కంప్లైంట్ చేసి గురి శిక్ష పడేలా చేస్తా. బాబు, అంత పని మాత్రం చేయకు, చచ్చి నీ కొడుకులు కొడతారు. అంతేగా? దగ్గర అంతేగా? ఏమండి, వైజాగ్ నుంచి నాకేం తెస్తారు?
సముద్రం. అయితే ఈ చిన్న బ్రీఫ్ కేస్ సరిపోదేమో, పెద్ద సూట్ కేసు ఇవ్వనా? కామెడీయా? మీకంటేనా? ఇది సెటైరా సెంటిమెంటా? సెంటిమెంట్. పెళ్ళైన కొత్తలో ఏ భార్య అయినా తన భర్త అన్నింట్లో తనకంటే గొప్పవాడు అనుకుంటుంది కదండి. పెళ్ళైన కొత్తలో అయితే సరే, ఆ తర్వాత సంగతి ఏంటి? తన భర్త అంత పనికి మాలిన వాడు ఎవ్వరూ లేరనుకుంటుంది. మీరేం ఫీల్ అవ్వకండి, నేను అలా అనుకోను. నా దృష్టిలో మీరెప్పుడూ గొప్పవారే. థ్యాంక్స్. ట్రైన్ టైం అవుతోంది, బయలుదేరండి. మరి ఇదేంటి? ఇది మహాలక్ష్మి వచ్చేసారా? మీరెళ్ళి 2 రోజులైనా 2 నిమిషాల్లో గడిచిపోయిందండి. నీ మొహం, నేను వెళ్ళి నిజంగానే 2 నిమిషాలు అయింది. అంటే మీరు వైజాగ్ వెళ్ళలేదా? ఎక్కడ వెళ్ళాను? వీధి చివరికి వెళ్ళేసరికి లాయర్ ఎదురుగా వస్తున్నాడు. ఇవాళ కోర్టుకు సెలవని చెప్పాడు. అంతే, వెంటనే తిరిగి వచ్చాను. అలాగా? అయితే తొందరగా వంట చేస్తాను, తిని స్కూల్కి వెళ్ళండి. ఇవాళ స్కూల్కి డుమ్మ. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ప్లేట్ పక్కన పెట్టు, దగ్గరకు రా. వస్తున్నా. హాయ్. మీరా? మీరా అంటూ అంత ఆశ్చర్యపోతావేంటే? మొన్న వైజాగ్ వెళ్ళాను, ఇప్పుడు వస్తున్నాను. ఏంటి, ఏం జరిగింది? మీరు నిజంగానే వైజాగ్ వెళ్ళారా? ఏంటా ప్రశ్న? మొన్న వైజాగ్ వెళ్ళాను, ఇప్పుడే కదా వస్తున్నాను. అయితే నిన్నంతా నాతో ఉన్నది లూజ్ గార్డ్ అన్నమాట. ఏంటి మహాలక్ష్మి, ఏం జరిగింది? వద్దు, నన్ను తాకొద్దు. నేను అపవిత్రం అయిపోయాను, నేను మోసపోయాను. అసలు ఏం జరిగింది? ఏం జరిగింది ఏంటండి, నా జీవితమే నాశనం అయిపోయింది. నిన్న మీరు వైజాగ్ వెళ్ళగానే మీ డ్రెస్ వేసుకొని ఆ లూజ్ గార్డ్ వచ్చాడు. అచ్చు మీలాగే ఉండేసరికి మీరే అనుకొని పొరపాటు పడ్డాను. తప్పు చేసినట్టు తెగ కంగారు పడిపోతావేంటే? పొరపాటు పడ్డావు, అంతే కదా? అంతే కాదండి, పాట కూడా పాడాను. అంతే కదా? ఆఖరికి రాత్రి బెడ్రూమ్ లో. అంతే కదా? మహాలక్ష్మి, తాకొద్దు. మీ భార్యగా ఉండే అదృష్టం నాకు లేదు. అసలు నాకు బతికే అర్హత లేదు. అయ్యో అయ్యో మహాలక్ష్మి, ఆగవే, ఆగు. నేను విన్ను, నేను చావనివ్వండి. నిన్నొచ్చింది ఆ లూజ్ గాడు కాదే, నేనే. నేను నమ్మను. నువ్వు నమ్మి తీరాలి. నీ మీదొట్టు, నా మీదొట్టు, మీ అమ్మ మీదొట్టు, మీ నాన్న మీదొట్టు, మా బామ్మ మీదొట్టు, ఇంకెవరి మీద ఒట్లేమంటావు చెప్పు. ఎందుకు అలా చేశారు? ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి. మీరు ఒట్టేకపోతే మీ పెళ్ళం అనవసరంగా చచ్చిపోయేది కదా. సారీ మహాలక్ష్మి, నేను లేనప్పుడు ఆ లూజ్ గాడు ఇక్కడికి వచ్చే డేంజర్ ఉంది కదా, అందుకని నిన్ను అటెన్షన్ లో పెట్టడానికి ఈ డ్రామా ఆడాను. నన్ను క్షమించు. నమస్తే ఖాన్ సాబ్. నమస్తే నమస్తే. ఎక్కడి నుంచి? బిజినెస్ డల్ గా ఉంది కదా, గుడికెళ్ళి పూజ చేయించుకొస్తున్నాను. మా బిజినెస్ గురించా? చెప్పే. తొందరలోనే నిధి వ్యాపారం డెవలప్ అయ్యే ఏర్పాట్లు నేను చేస్తా. ఎలా? గా అప్పారావు గాడి కార్లు షెడ్డుకు పంపిస్తున్నాడా? లేదు సార్. 4 రోజులు ఆగు. గా స్కూల్ నాదవుతుంది, నా కార్లు నీ గ్యారేజీగా పంపిస్తా. అంటే కేసు మీరు గెలిచారా? గెలవకపోయినా అప్పారావు గాడు ఊరు వదిలి పారిపోయేలా ప్లాన్ చేసిన. అందుకేనా 2 రోజుల నుంచి అప్పారావు కనపట్లేదు. ఇప్పుడు కనిపిస్తాడు, ఒక్కసారి అటు చూడుర్రి. హలో సార్, నేను సార్ అప్పారావుని. ఏమబ్బి? గీత విషయం. ఊకేవా ఎమ్మ సంగతి గుర్తు తెచ్చుకుని ఏం టెన్షన్ పడిపోతావు? ఇంకా మర్చిపో సంగతి. అలాగే సార్, మర్చిపోయాను. అబ్బి, నీలాంటోడే ఇంకొకడు ఉన్నాడని నీ భార్య నమ్మించినావా? నమ్మింది, కానీ సార్ సార్ మీ అమ్మాయి నేను విడిపోయే ప్లాన్ తొందరగా చెప్పండి సార్, ప్లీజ్ సార్. ఇంకా అన్ని రెడీగా ఉండాలి, నువ్వు వీటికి రా. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. హలో, అప్పారావు డ్రైవింగ్ స్కూల్. ఎవరికండి డ్రైవింగ్? నేను వాస్తు శిల్పిని. వాస్తు శిల్పికి మా డ్రైవింగ్ స్కూల్ కి సంబంధం లేదే. ఉంది. మీ డ్రైవింగ్ స్కూల్ కి ఈశాన్యంలో బరువు ఎక్కువైంది. ఎన్ని కేజీలు బరువు? 45 కేజీల ఆడశవమంత. ఎవరు మాట్లాడేది? వాస్తవాలు తెలిసిన వాస్తు శిల్పిని. నువ్వు శవాన్ని ఎత్తుకెళ్లడం, పూడ్చి పెట్టడం అంతా ఫోటోలు తీశాను.
ఏం చేయాలి? నీకు ఈశాన్యంలో బరువు పెరిగింది, నాకు జోబిలో బరువు తగ్గింది. రెండు బ్యాలెన్స్ అవ్వాలంటే 10,000 ఇచ్చుకోవాలి. ఎక్కడిచ్చుకోవాలి? ఎక్కడ ఇవ్వాలో రాత్రి 10 గంటలకు ఫోన్ చేస్తాను. నువ్వు 10,000 రెడీ చేసుకో. సదా మీ సేవలో మీ వాస్తు శిల్పి. కరెక్ట్ గా ఇప్పుడే ఫోన్ ఆఫ్ చేశాడు. కొంపదీసి ఆ వాస్తు శిల్పి ఈ లాయర్ గాడా? అపరావ్ అపరావ్ ఆ? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అసలు టెన్షన్ పడద్దు, కేసు మన మీద గెలుస్తున్నావు. కేసు సంగతి సరే, ఆ. వాస్తు గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆ, వాస్తు శాస్త్రం వాస్తవమైన శాస్త్రం. ఆ? నాకు కూడా కొంచెం వాస్తు టచ్ ఉంది. ఆ? మా ఏరియాలో అందరూ నన్ను వాస్తు శిల్పి అంటుట. అయితే వీడే. అయితే 10,000 ఎప్పుడు ఇమ్మంటారు? 10,000? నాకు కావాల్సిన 5,000గా. మరి ఇందాక ఫోన్ లో 10,000 కావాలన్నారు. నేను ఎప్పుడు ఫోన్ చేశాను? ఒకసారి మీ సెల్ ఫోన్ ఇవ్వండి. ఆ, ఆ? సెల్ ఫోన్ ఎవరికి ఇవ్వకూడదని పొట్టు పెట్టుకున్నాను. ఆహా, 5,000 ఇస్తే వెళ్ళిపోతాను. పరగడుపున ఎవరికి డబ్బులు ఇవ్వకూడదని నేను ఓటు పెట్టుకున్నా. ఆ, ఇదేంటిది? మొన్న అయితే అడగకుండానే ఇచ్చేశాడు, ఇప్పుడు అడిగినా ఇవ్వట్లేదు. అప్పారావు అట్లన్నాడా? అవును సార్, ఫోటో కూడా తీశానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. సార్, ఆ బ్లాక్ మెయిల్ చేస్తుంది మా లాయర్ గాడేమో నాకు అనుమానం. ఇంకేమైతే నేసి పరేస్తాం. అమ్ము, ఒకవేళ వాడు కాకపోతే? అన్ని నువ్వే చెప్తావేమి? రాత్రి 10 గంటలకు వాడు ఫోన్ చేస్తాడని చెప్తివి. వాడు అడుగు అనుకో, వెళ్ళేసి పరేస్తాం. అమ్మయ్యా, థ్యాంక్ యూ సార్. మీరు ఏదో ప్లాన్ చెప్తాన్నారే. హలో, బాగున్నారా? సారీ, దిగా ఆలస్యమైంది. మీరు తాగొచ్చారా? నా వస్తూ తాగా. మీకు తాగుడు అలవాటుందని ఎప్పుడు చెప్పలేదే. అన్నం తినే అలవాటు అందరికీ ఉంటుంది, అంత మాత్రం చెప్పుకుంటారా? ఇది అంతే. భలే యాక్షన్ చేస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, నీవు ఆ విషయం తెలుసా? ఇంత ముందు రాత్రిపూట తాగేవండి, ఇప్పుడు బొరటి పాలు కూడా తాగుతున్నాను. ఆ? ఏంటి తాగటం ఏదో నేను గొర్రెలాగా సాగతావేంటి? ఈ మధ్యన స్టూడెంట్స్ కూడా తాగుతున్నారు తెలుసా? హలో, పంట పొలాలకి చీడ పెడితే మందు కొడతారు, అలాగే మన ఒంట్లో చీడ పడడానికి అందరూ మందు కొట్టాలి, కొడతారు. కొట్టాను. మీకు నేను కావాలా, మందు కావాలా? పిచ్చిదామా, వాటర్ బాటిల్ చూపించి ఈ రెండిట్లో నీకు ఏది కావాలని అడిగినట్టుది. రెండు ఉంటేనే కదా కలుపుకుని తాగేది. ఓ థ్యాంక్స్. నా మాట విని తాగుడు వదిలేయండి. మీకు దండం పెడతాను. నేను పెడతాను. చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఆరోగ్యమా అంటే లివర్ పడైపోతానే నీ ఉద్దేశం? అవునండి. లివర్ గురించి ప్రపంచంలో ఎవడన్నా తాగుడు మానేస్తాడా? పిచ్చ మొఖం. ప్లీజ్ అండి, నా మాట వినండి. నో, నువ్వు కాదు, నీ బాబు కాదు, ఆ దేవుడికి చెప్పినా సరే నేను మందు మాను. అమ్మో కొట్టింది. ఏంట్రా మళ్ళీ అమ్మా. నువ్వు మందు మానవా? ఎలా మానవా? నీయా. మానవా? అమ్మో. చెప్పు. ఏయ్, అమ్మనాయను. చెప్పు. మానవా? చెప్పలో మానవా లేదా? అమ్మో. వాగాయు. వడకు. అడిగి కూడా మందు మానండి. వద్దండి. అమ్మో. అయ్యో. నీకేం తెలియదు, నీ ఊరుకోమ్మా. ఏదా లూజు? ఆ పిల్ల అంత బతిలాడుకునేది నీ ఆరోగ్యం కోసమే కదా. అమ్మా. నీ మగాళ్ళంతా తాగి ఒళ్ళు పాడు చేసుకుంటే మేము మీకు సేవలు చేయాలా? మరి తాగుతావా? చెప్పరా? అప్పుడు మాటే నో, ఇక మీద మంచిలు కూడా తాగం తల్లు. కాళ్ళు పట్టుకుంటాను. కాళ్ళు పట్టుకున్నాడ్రా? ఆ? పరాయి ఆడదాన్ని కాళ్ళు పట్టుకుంటావా? నిన్ను మానేస్తానంటున్నారుగా, వదిలేయండి. చూడు, ఈ పిల్ల మొహం చూసి నిన్ను వదిలేస్తున్నాను. వడకం. ఇదే మా ఆయన అయితేనా చంపేసేదా. ఇదిగో అమ్మాయి, ఇది నా గిఫ్ట్. మళ్ళీ తాగాడు చితకో. ఇంత కొట్టాక ఇంకా ఏ మగాడైనా మందు కొట్టడమా? బాగా దెబ్బలు తగిలాయండి. దెబ్బల కుళ్ళ పడిచింది. లైన్ ఎందులో ఇట్లా పెడుచుకుంటాది? బెడ్చుకోవట్లేదండి,